శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు రైతుల పక్షాన పోరాటం చేయడానికి ఈరోజు మేము కూర్చోవడం ఈ కార్యక్రమాన్ని చేయడం కలిసాం. అయితే మేము ఈ ఫార్మర్ సెంటర్లో ఎక్కడైతే అంబేద్కర్ గారి స్టాట్యూ ఉందో బడుగు బలహీన వర్గాలకు పేదలకు కానీ ఈరోజు కొన్ని సబ్సిడీలు వస్తున్నాయంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఆలోచనలు కానీ వాటిని మేము అవలంబిస్తూ మేము ముందుకు సాగుతాం. కానీ ఈరోజు ఈ ప్రజాస్వామ్యం ఎలా అయిపోయిందంటే రైతుల పక్షాన పోరాటం చేయడానికి నిర్ణయించుకున్న జనసేనని మేము కట్టుకున్నా కానీ మేము కార్యక్రమం చేయాలని సెంటర్లో పెట్టుకుంటే అంబేద్కర్ గారి స్టాట్యూ పక్కన కూడా మేము స్వాతంత్రంగా ఒక సభను కానీ రైతుల కోసం మేము పోరాటం కూడా చేయలేని పరిస్థితుల్లో అది కూడా ఒక దళిత కాన్స్టిట్యున్సీలో మేము ఈరోజు ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో మేము ఉన్నామన్నమాట. ఇది మేము చాలా వరకు చింతిస్తున్నాము. అయినా కానీ ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీల వైపు నిలబడడానికి అదేవిధంగా మాకు రాజశేఖర్ నరేష్ గారు ఈ పార్టీని ఇలా తీసుకెళ్తా అక్కడ ఎప్పుడైనా మా జెండాలు తీసేశారు. ఉదయాన్నే మేము 10 గంటలకు మొదలుపెట్టి దాన్ని తీసేసినా కానీ నరేష్ గారు అయినా కానీ మనం కూర్చుందాం చేద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి మళ్ళీ మేమందరం సమీకరించుకుని మేమందరం కూర్చొని చేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ పోరాటం ఇది ఒక పెట్టుబడుకు లాగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నిలబడిన వాళ్ళు కానీ ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు అనమాట. ఎస్సీలు మేమేం చేస్తాం డైలీ మేము కూలి పనుల మీద ఆధారపడే వ్యక్తులు అనమాట. మాకు కూడా న్యాయం జరగలేదు. అది కూడా ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. అందులో దీన్ని మేము బాగా దీన్ని చాలా వరకు చింతిస్తూ అదేవిధంగా ఈ ప్రోగ్రాంతో ఇలా ఇంకా ముందుకు వెళ్తూ ఇలాగే సాగించుకుంటూ ముందుకెళ్తామని జనసేన తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ జై జనసేన. జై జనసేన. కోరపాటి